రైతు గోసపడతా ఉన్నాడని బీజేపీ భరోసా ఇవ్వడానికి చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పరిగి నియోజకవర్గం నుంచి బయలుదేరి మూడో రోజు ఈరోజు పెద్దపల్లికి చేరుకున్నాం. మాతో పాటు పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారితో పాటు పార్లమెంట్ సభ్యులందరూ, శాసన సభ్యులందరూ, శాసన మండలి సభ్యులందరూ, అదే మాదిరిగా కిసాన్ మోర్చా నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసి బస్సు యాత్ర ద్వారా తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి కళ్ళాల్లోకి, మార్కెట్ యార్డ్లోకి మేము వెళ్ళి చూసి మరి వారు రైతు పడుతున్నటువంటి గోసకి మేము కళ్ళారా చూస్తున్న నేపథ్యంలో అనేక చోట్ల కిలోమీటర్ల కొద్దీ ఎక్కడ పడితే అక్కడ పండించిన ధాన్యాన్ని పోసి వారికి కాపలగా ఉన్నటువంటి అనేక మంది రైతులు మాకు కళ్ళల్లో అవపడ్డారు. ఎక్కడ చూసినా, ఎక్కడ మాట్లాడినా ఈరోజు ఈ పెద్దపల్లిలో ఈ రైతన్న మాట్లాడినట్టుగానే, అక్కడ మహిళా రైతు మాట్లాడినట్టుగానే అదే మాదిరినటువంటి సమానమైనటువంటి కన్నీటి గాథలు. మేము కష్టపడి 6 కాలాలు కష్టపడి పండించినటువంటి పంట పండించడానికి ఎంత తిప్పలు పడ్డమో అంతకు రెట్టింపు తిప్పలు అమ్ముకోవడానికి పడతా ఉన్నామని. ఈరోజు కళ్ళలలో ఎండాకాలం అంతా కూడా సూర్యుడు మా నెత్తి మీదనే పోయింది. దాదాపు 45 రోజుల పాటు ఈ కళ్ళల్లో మేము కాపలా కాస్తూ, కొంతమంది నిన్ననే స్టేషన్ గర్పూర్లో ఒక రైతు సన్ స్ట్రోక్తో చనిపోయాడు. మొన్న ఖానాపూర్ లక్షడిపేటలో 3 రైతులు, వడగాలికి షెడ్డు కూలి 3 రైతులు చనిపోయినారు. ఈ రకంగా రైతులు ప్రాణాలు విడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి కనికరం కదులుతలేదు. ఈరోజు మేము వస్తున్నామంటే ఈ పెద్దపల్లిలో దాదాపు 3 రోజుల్లో 600 లారీలు పెట్టగలిగినటువంటి ఈ ప్రభుత్వం మరి గత 45 రోజుల నుంచి ఎందుకు లారీల్ని పెట్టలేకపోయిందో, ఎందుకు వారికి ఆలోచన రాలేదో మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం రైతులకు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలతో పాటు రైతు డిక్లరేషన్ పేరు మీద వరంగల్లో ఇచ్చినటువంటి ఆ డిక్లరేషన్ ద్వారా ఈరోజు అధికారం చేజిక్కించుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని మర్చిపోయి కేవలం రియల్ ఎస్టేట్ దందాకు పాల్పడతా ఉన్నది. ఈరోజు మా రైతన్న చెప్తా ఉన్నాడు, నేను దాదాపుగా 1.5 ఎకరంలో పండించినట్టు పంట అని, ఎకరానికి 40 క్వింటాళ్ళ మరి మక్కలు వస్తాయి, కానీ 26.5 కిలోలు మాత్రమే కొంటారట. మరి మిగిలిన 26.5 క్వింటాలు మాత్రమే 26.5 క్వింటాలు మాత్రమే కొంటారట. మరి మిగిలినటువంటి ధాన్యాన్ని వాళ్ళు ఏం చేసుకోవాలా? మరి మీరు పూర్తిగా ధాన్యం కొనరు, చివరి ధాన్యం వరకు నేనే కొంటాను, చివరి ఇత్తు వరకు నేనే కొంటానని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు కానరాకుండా పోయిండు. ఈ రాష్ట్రంలో తడిచిన ధాన్యాన్ని కూడా మాయిశ్చర్ వచ్చినా కూడా కొనుగోలు చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి, ఎంఎస్పీ ధరను ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు కానరాకుండా పోయిండు. మరి ఎక్కడనో ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి నియోజకవర్గం కాదు ఇది. ఈరోజు ఈ పెద్దపల్లిలో అధికార పక్ష ఎమ్మెల్యే ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ కూడా ఇంత గోసపడతా ఉన్న రైతులంటే ఏ రకమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో సాగుతున్నదో అర్థమవుతా ఉన్నది. ఈరోజు 600 లారీలు ఇక్కడి నుంచి కదిలినప్పటికీ కూడా ఇక్కడ మరి అనేక వందల లారీల పంట ఇక్కడికి పడి ఉన్నది. మరి ఈరోజు 10 సంవత్సరాల వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మరి ఈ సభను రద్దు చేసి ఎన్నికలకు వస్తావా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు 10 సంవత్సరాలు దేవుడెరుగు, నీ కాలం పూర్తి చేసుకు